కామారెడ్డిలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. భారీ వర్షాలతో రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వరద నీటిలో కార్లు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో కార్లు నీట మునిగాయి. పట్టణం పూర్తిగా అంధకారంలో చిక్కుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లా కేంద్రంలో దాదాపుగా 15 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మనం జిఆర్ కాలనీ వద్ద ఉన్నాం. ఈ కాలనీకి సంబంధించి మనతో కామారెడ్డి రూరల్ సిఐ ఉన్నారు. కామారెడ్డి టౌన్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? కామారెడ్డి టౌన్లో ఎట్లాంటి సిచ్యువేషన్? కామారెడ్డి టౌన్ లోపల అవుట్స్కర్ట్స్లో మాత్రం వరద వస్తుంది. పెద్ద చెరువు నుంచి వచ్చే వరద గుష్కరాజయ్య కాలనీ కంప్లీట్గా మునిగిపోయింది. మా వాళ్ళు ఉన్నారు లోపల కూడా. ఆ డివైడర్ కూడా కట్ చేసి వాటర్ పంపిస్తున్నాము. ఫ్లోటింగ్ తగ్గుతుండొచ్చు ఒక 6-7 అవర్స్. ప్రమాదంలో చనిపోయారు సార్? ఎవరు చనిపోలేదు. మ్యాక్సిమం ఒక 200-300 మందిని మేము రెస్క్యూ చేసినాము. అందరినీ సేఫ్గా పంపించేసినాము. ఇంకా ఉన్నారు కొంతమంది, వాళ్ళని కూడా మన వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎన్ని కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి? ఇప్పటికైతే ఈ 2 కాలనీలు అయితే జలదిగ్బంధంలో ఉన్నాయి. అందరూ కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోకి పోయి కూర్చున్నారు. తీసుకొస్తాం వాళ్ళకు. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తం మీద పోలీసులు చెప్తున్నారు, చాలా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇళ్లలో ఉన్న వారిని ఇప్పటికైతే బయటికి తీసుకొచ్చారు. చాలామంది కూడా ఇంకా కాలనీలలో చిక్కుకున్నారు. వాళ్ళందరినీ కూడా బయటకు రప్పించాలని స్థానికులు కోరుతున్నారు. వాళ్ళంతా ఆవేదనలు ఉన్నారు. ఇదే కాలనీ డివైడర్ని తొలగించి డివైడర్ని ధ్వంసం చేసి నీరు కాలనీ నుంచి బయటకు వచ్చేలా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా జలదిగ్బంధంలో చిక్కుకునే కాలనీలు ఉన్నాయి. ఇక కాలనీ వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఇక్కడ కాలనీ వాసులకు ఉన్నారు. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో సో తెలుసు. ఎట్లాంటి సిచ్యువేషన్ సార్? పొద్దున్న 9కి వచ్చినాం సార్. పొద్దున్న 9కి మా సిస్టర్ ఇక్కడ స్కూల్లో టీచ్ చేస్తారు సార్, టీచింగ్ స్టాఫ్. ఆల్రెడీ వచ్చినాం. 10కి ఇట్లా తెలిసింది మాకు ఇట్లా వర్షాలు పడుతున్నాయని, ఫ్లడ్స్ వచ్చినాయి. వచ్చినాం సార్. వచ్చినప్పటి నుంచి ఆఫీషియల్స్కి అడుగుతున్నాం సార్, వాట్ ఈస్ ద ప్రాపర్ ప్లాన్ ఫ్రమ్ ది రెస్క్యూ దెమ్. దే ఆర్ సేయింగ్ సార్ వెయిట్ చేయండి, మేము చెప్తామని. పొద్దున్న నుంచి 6 అయిపోయింది సార్. ఈ జీసీబీ ఇప్పుడు వచ్చింది సార్. 15 మినిట్స్ అవుతుంది సార్ వచ్చి. ఇప్పుడు మొత్తం తీస్తుంది సార్. ఇక్కడ ఒక ప్రాపర్ ప్లాన్ లేదు. ఆఫీషియల్ నుంచి ఏం అప్డేట్ ఇస్తలేరు. కలెక్టర్ ఆఫీస్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, డిసాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు మాకే సమాధానం ఇస్తలేరు. వాళ్ళు పొద్దున్న నుంచి తినాలి. కొంతమంది బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళకి ప్రాపర్ టాబ్లెట్స్ లేదు. వాళ్ళు డిహైడ్రేషన్ అవుతున్నారు. ఆల్రెడీ ఆ లేడీస్ ఉన్నారు. వాళ్ళ ప్యానిక్ అవుతుంది. మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, వాళ్ళ ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. లేడీస్ ఉన్నారు సార్. ఎట్లయినా ప్యానిక్ అవుతుంది సార్. ఇక్కడ మేము కూడా ప్యానిక్లో ఉన్నాయి. ఇప్పుడు మేము ప్రెస్ నుంచి మా వాయిస్ రేజ్ చేస్తున్నాం సార్. ఇక్కడ ప్రాపర్ ప్లాన్ లేదు డిసాస్టర్ మేనేజ్మెంట్ నుంచి. ఎవరు రెస్క్యూ టీం రాలేదు సార్. ఇప్పటి వరకు ఒక రెస్క్యూ టీం రాలే. 6 అయిపోయింది సార్. వెదర్ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ వర్షం పడుతుంది. అప్పుడు ఎట్లా సార్? సో ఇది మొత్తం మీద కాలనీ వాసుల ఆవేదన. ఇక్కడ స్కూల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో జాప్యం జరుగుతుంది. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఇంకా మరో 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఒక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వాసులు అయితే వణికిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షాలు కురిసిన దాఖలాలు అయితే లేవనేది కాలనీ వాసులు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ప్రధాన రహదారులు అన్ని కూడా నీట మునిగిన పరిస్థితి. కాలనీలు అయితే పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. చాలా చోట్ల రాకపోకలు నిలిపివేశారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. చెరువు కట్టలు కూడా తెగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా కామారెడ్డి జిల్లాకు భారీ నష్టం వాటిల్లింది ఏకదాటిగా కురిసిన వర్షాలతో అని చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV కామారెడ్డి నుంచి.